చాలి మరి తడి చెత్త పొడి చెత్త అంటే తడి చెత్త అంటే రాత్రి మిగిలిపోయిన సజ్జన్నాలు సర్దుకోడ్లు మీ ఇంట్లో మిగులుతాయా? ఇంట్లో ఎందుకు మిగులుతారా? మా పిల్లమే మొత్తం తినేస్తారా బాబు. మొత్తం అదే తినేసిద్ది, ఒక మెతుకు కూడా ఉంచుతారా బాబు. చూడనైనా రాత్రి మిగిలిపోయిన సజ్జన్నాలు సర్దుకోడ్లు కూరగాయల తొక్కలు తడిసిపోయిన న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా తడి చెత్త. మరి పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ సంచులు పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు గాజు సీసాలు ఇవన్నీ కూడా పొడి చెత్త. మరి తడి చెత్త పొడి చెత్త రెండింటినీ వేరువేరుగా చేసుకొని మరి ఉదయాన్నే వచ్చే మన గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మరి అంతేకాదు సోదరా, ఈనాడు స్వచ్ఛత సేవలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి. ఎందుకంటే ఈనాడు మనం బాగున్నాము, రేపన్నాక మన పిల్లలు బాగుండాలన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలి అన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలి. ఎందుకంటే చూడు సోదరా, ఈనాడు చాలా మంది తెలియదు ప్లాస్టిక్ వాడకం వల్ల ఈనాడు మనకు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే చూడు సోదరా, ఈనాడు చాలా మంది కూడా గ్రామాల్లో ఉండే కొంతమంది తెలిసి తెలియక అవగాహన లేక ఉదయాన్నే వేడి వేడి టీలు ప్లాస్టిక్ గ్లాసులో తాగుతుంటారు. ఈనాడు మనం వేడి వేడి టీలు ప్లాస్టిక్ గ్లాసులో తాగడం ద్వారా ఆ యొక్క టీ వేడికి ప్లాస్టిక్ గ్లాసులో ఉన్న కెమికల్ కరిగిపోయి సరాసరి మన కడుపులోకి వెళ్ళిపోతుంది. మరి దీని ద్వారా మనకు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి అంతేకాదు అయినా ఈనాడు వేడి వేడి కూరలు కానీ వేడి వేడి భోజనాలు కానీ ఈనాడు మనం ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోవడం ద్వారా ఆ వేడికి ప్లాస్టిక్ కరిగిపోయి అందులో ఉండే కెమికల్ కరిగిపోయి సరాసరి మన కడుపులోకి వెళ్ళిపోతుంది. మరి దీని ద్వారా మనకు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా వేడి వేడి పదార్థాలు ఏవైనా సరే ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకోకండి. మరి ప్లాస్టిక్ పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మరి అదేవిధంగా ఈనాడు గ్రామాల్లో ఉండే చాలా మంది కూడా ఏం చేస్తున్నారు నాయన, ఈనాడు ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆ ప్లాస్టిక్ కవర్ల మీద కాల్చేస్తున్నారు. ఇది కాల్చడం చాలా ప్రమాదకరం సోదరా. ఎందుకంటే ఈనాడు మనం ప్లాస్టిక్ కవర్లు కాల్చడం ద్వారా దాని నుంచి వచ్చే డయాక్సైడ్ అనే ఒక విషవాయువుని మనం అందరం కూడా పీల్చడం ద్వారా ఈనాడు మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల అవగాహన ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు అరికట్టండి. మన పర్యావరణాన్ని సంరక్షించాలన్నా కాలుష్యాన్ని నియంత్రించాలన్నా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలి. అందుకనే అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా, అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా. చక్కన మీ జీవితాలు చిక్కుల్లో పడకుండా మీ జీవితాలు చిక్కుల్లో పడకుండా చక్కన మీ జీవితాలు చిక్కుల్లో పడకుండా మీ జీవితాలు చిక్కుల్లో పడకుండా చక్కనైన నా మాట ఒక్కసారి ఆలగించు. అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా, అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా. అందుకనే చూడు సోదరా, మరి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల జాగ్రత్తగా ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఏ విధంగా తగ్గించాలి ఆయన, నువ్వు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, నువ్వు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, పర్యావరణాన్ని నువ్వు కాపాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, పర్యావరణాన్ని నువ్వు కాపాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తప్పకుండా తగ్గించు, ప్లాస్టిక్ వాడకాన్ని తప్పకుండా తగ్గించు, పర్యావరణాన్ని నువ్వు కాపాడి ఓ ఎన్న. అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా, అన్నలు అరగాలగించరన్నా బాబు ఇయ్యలు అరగాలగించరయ్యా. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల జాగ్రత్తగా ఉండాలి సోదరా. ఎందుకంటే ఈనాడు మనం బాగున్నాం, కానీ రేపన్నాక మన పిల్లలు బాగుండాలన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలన్నా వాళ్ళ పిల్లలు బాగుండాలి అన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల అవగాహన ఉండండి. ప్లాస్టిక్ను సంపూర్ణంగా నిషేధించండి. ఎందుకంటే ఈనాడు మనకు ప్లాస్టిక్ వల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే చూడు సోదరా, ప్లాస్టిక్ అనేది ఈనాడు మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈనాడు మనం ఉదయం లేచిన కాడి నుంచి ప్రతి ఒక్క పనిలో కానీ టిఫిన్ హోటల్కి వెళ్ళినా, భోజనం హోటల్కి వెళ్ళినా, కూరగాయల కొట్టుకు వెళ్ళినా, పచారీ కొట్టుకు వెళ్ళినా, కిరాణా కొట్టుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే
ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఈనాడు మనం ప్లాస్టిక్ కవర్ తెస్తున్నాం, బాగానే ఉంది. కానీ దాన్ని తెచ్చాక అవసరం తీరాక ఏం చేస్తున్నాం? ఏం చేస్తాం? వాళ్ళ రోడ్డు మీద పడేస్తామయ్యా. మనం రోడ్డు మీద పాడేస్తాం. కానీ మన రోడ్డు మీద పాడేసిన ప్లాస్టిక్ కవర్ అనేది భూమిలో ఇంకిపోవడానికి, అంటే భూమిలో కలిసిపోవడానికి సుమారు 500 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ యొక్క 500 సంవత్సరాలు కూడా అది భూమిలో కలవకుండా భూమి పైన ఒక రాయి లాగా ఉంటుందన్నమాట. దానివల్ల మనకు కలిగే నష్టాలు ఉన్నాయా బాబు? మరి దానివల్ల మనకు కలిగే నష్టం ఏంటంటే పైనుంచి పడే వర్షపు చినుక అనేది ఈనాడు భూగర్భ జలాల్లోకి వెళ్లకుండా ఈ మహమ్మారి ప్లాస్టిక్ అనేది ఒక అడ్డుగోడలాగా ఉందన్నమాట. మరి దీని ద్వారా రానున్న భవిష్యత్తులో మన పిల్లల తరాల్లో భూగర్భ జలాల్లో బంగారు గనులైనా ఉంటాయేమో, కానీ చొక్క వర్షపు చినుక ఉండదు నాయనా. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలి. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఒకప్పుడు సముద్రంలో జాలర్లు వేటకెళ్తే సముద్రంలో చేపలు పడేవంట. పెద్ద చేపలు పడేవి. కానీ ఈనాడు వాళ్ళు వేటకెళ్తుంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ కవర్లు పడుతున్నాయి. దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణం అతలాకుతలం అయిపోతుంది, పర్యావరణం నాశనం అయిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది. మరి దీనికి ముఖ్యమైన కారణం ప్లాస్టిక్. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించి ప్రతి ఒక్కరు కూడా గొడ్డ సంచులు వాడుకోండి, చేతి సంచులు వాడుకోండి ఇస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించట్లేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేస్తున్నారు. చూడు సోదరా, మరి ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మరి ఉదయాన్నే వచ్చే మన గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త రెండింటినీ వేరువేరుగా చేసుకొని మరి ఉదయాన్నే వచ్చే మన గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసుకోవాలి. అందుకనే పరిసరాల పరిశుభ్రత నేడు అన్నలారా మీరు ప్రతి ఒక్కరు పాటించాలి. అన్నలారా పరిసరాల పరిశుభ్రత నేడు అమ్మలారా మీరు ప్రతి ఒక్కరూ పాటించాలి. అయ్యలారా మీరు ప్రతి ఒక్కరూ పాటించాలి. అన్నలారా చెత్తను మొత్తం చెత్త బుట్టలు అమ్మలారా మీరు చెత్త బుట్టలో వెయ్యాలన్న అన్నలారా మీరు ఈ చెత్తను వేరుగా చేసి, అయ్యలారా మీరు ఈ చెత్తను వేరుగా చేసి అమ్మలారా మీరు పరిసరాల పరిశుభ్రత ఉంటే అన్నలారా మీరు ప్రతి ఒక్కరు పాటించాలి. అయ్యలారా పరిసరాల పరిశుభ్రత నేడు అమ్మలారా మీరు ప్రతి ఒక్కరూ పాటించాలి. అయ్యలారా ప్రతి ఒక్కరు పాటించాలి. అయ్యలారా మరి ఈ విధంగా చూసామనైనా ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నాకే పని, మరి నాకేం పని. అవును, మరి ప్రతి ఒక్కరు అవును, మరి అందరూ కూడా ఈనాడు నాకేం పని అని కూడా మానేసి ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మరి ఉదయాన్నే వచ్చే మన గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి